ఫ్రెండ్స్ నమస్తే అండి. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని కోరుకున్నానండి. ఈరోజు మన యూట్యూబ్లో మళ్ళీ చేపల కూర పెడుతున్నానండి. ఈరోజు ఎట్లా అంటే ఈరోజు పొద్దున్నే ఎవరో వచ్చారు, చేపల అబ్బాయి తీసుకున్నాడు బుడ్డిగాడు. ఇది కొంచెం చక్కగా సేలావతలు అంటే కోసేసుకున్నానండి. చక్కగా నీట్గా బాగు చేశాను. ఇది కొంచెం ఈరోజు కూడా జన వచ్చిందండి. కాదు జన ఈరోజు మన కూరలో వేసేసుకున్నామండి. ఇది కూడా ముక్కలు ఈ విధంగా చేసుకున్నానండి. దీనికి కావాల్సిన చింతపండు చక్కగా నానేసుకున్నానండి. ఇదిగోండి పసుపు, గల్లుప్పు, ఉల్లిపాయ జీలకర్ర, ఇది అల్లం వెల్లుల్లి, కారం, ఇదిగోండి మధ్య నూనె, ఇదిగోండి కొత్త వరగ పాత వరగ వేస్తే బాగుంటుంది కదండి. అందుకని ఇందులో ఫస్ట్గా పసుపు వేస్తున్నానండి. నేను నెట్ రెండోసారి గల్లుప్పు సరిపడ వేసుకున్నాను. కారం వేసుకొచ్చాను. తర్వాత కారం, తెల్ల సన్నాల కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చెప్పునానా స్పెషల్ చేపల కూర నానా, ఇలా బుడ్డిగాడు పడ్డాయిగా అందుకని. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, సారీ అండి ఉల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి ఉండేస్తారు కదండి. డ్రైవర్ పక్కన కంగారు చేస్తానండి. ఇప్పుడే వచ్చిందండి డ్యూటీకి వెళ్ళి. టిఫిన్ పెట్టాలి కదా నాకు అన్నారు. ఇదిగోండి ఊరగాయలు, పాత ఊరగాయలు నూనె వేస్తున్నాను. కొంచెం ఒక్కర కారం కూడా వేసుకున్నాను, బాగుంటుంది. ఇదిగోండి కొద్ది కారం కూడా వేసాను. ముందు అంతా ఆయిల్ వేయాలి కదా. ఆయిల్ వేసుకోండి, సరిపడా ఆయిల్ వేస్తానండి. చక్కగా మొత్తం కలిసినట్టు తిప్పుకున్నాను. ఇది చెప్పలు కోసేసానండి నేను. ఈ దాకి అడల్పు తక్కువ ఉంది, ముక్కలు ముక్కలు తీసేయట కాదండి. ఈ చివరి ముక్కలు చక్కగా కట్ చేసుకున్నానండి. ఎవరు సరిపడి ముక్కలకి వేసేసాను ఆలోచనతో. మాకు డ్రైవర్లకు ఇద్దరు ఉన్నారండి, బుడ్డిగాళ్ళకి ఇద్దరు, పెద్దోడు ఉన్నారు, 10 మంది దాకా ఉన్నాం. చక్కగా సరిపెట్టేస్తాను సాయంత్రం. చూసారా చక్కగా ఈ విధంగా మంచిగా కలిపేసుకొని దీంట్లో మా అమ్మ అయితే కాసేపు ఉంచుద్దండి. మేమైతే అట్లా ఉంచనండి. కొంచెం మాకు కంగారు ఎక్కువ ఉంటుంది, క్యారేజీలు కట్టేవారం కదండి. అందుకని ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోసేసుకున్నాం. ఇది కూడా చక్కగా చింతపండు పులుసు రెడీగా తీసుకుందండి. చక్కగా పోసేస్తున్నాను. సరిపడ పులుపు, కారం, ఉప్పు ఉంటే చేపల కూర బాగుంటుందండి. రేపు పొద్దునకి అది ఇంకా బాగుంటుంది. కానీ కాకపోతే ఏ పూట కాబట్టి మేము వండేసుకొని క్లీన్ చేసేస్తామండి. నిలవ తక్కువ వండించుతాం మేము. ఇది కూడా చక్కగా చేపల కూరలో చక్కగా చేపల ముక్కలలో చింతపండు పులుసు కూడా పోసేసానండి. మంచిగా ఇది కూడా ఈ విధంగా నేనైతే ఈ విధంగా చేపల కూర పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది కూడా చక్కగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ వండిచ్చేద్దామండి. చక్కగా గుర్తూ ఉంటుందండి. మనం చేసుకుందాం. ఇది కూడా చేపలకు చక్కగా దగ్గర పడితే ధనియాల పొడి వేసేస్తానండి. కొంచెం నీసు వాసన ఉండదండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను చేపల కూరని. మీరు నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.